అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. అయితే బీజేపీ అధిష్టానం బండి సంజయ్కి ఒక డెడ్ లైన్ పెట్టిరు అనేది కూడా వినబడుతున్నటువంటి అంశం. ఈ నెల 30వ తారీఖు లోపు బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా అయినా చేయాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ అధిష్టానమే బండి సంజయ్ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి బండి సంజయ్ ఎందుకు రాజీనామా చేయాలి, ఈ చర్చ కూడా వినబడుతున్నది. ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్కి ఏం అవసరం? బండి సంజయ్ ఎందుకు రాజీనామా చేయాలంటే, బండి సంజయ్ ఆయనే ఒక మీటింగ్లో మాట్లాడిండు, నా కొడుకు తప్పు చేస్తే నేను క్షమించను, నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, కానీ నా కొడుకు తప్పు చేయలే నానా అని చెప్పి నాతో చెప్పిండు. సో నా కొడుకు తప్పు చేయలేదని నేను అనుకుంటున్నా. నా కొడుకు నాతో అన్నాడు, నానా నా దోస్తు నానా అమ్మాయి, మేము జస్ట్ విడిపోయినాం గంతే, నాకేం తెలియదు నానా అని చెప్పి మా కొడుకు నాతో చెప్పినని బండి సంజయ్ కరీంనగర్లో ఒక యాత్రలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, బండి సంజయ్కి తెలిసి జరిగిందనేది కూడా వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇప్పుడు బాధితురాలు చెప్తున్నటువంటి మాట ఏంది? బాధితురాలకు సంబంధించినటువంటి వాళ్ళ తల్లి ఆమె లేఖలో రాసినటువంటి అంశం ఏంది? బాధితురాలు స్టేట్మెంట్లో ఏముందట అంటే, బండి సంజయ్ దగ్గరికి బాధితురాల కుటుంబం పోయినారు. మరి బండి సంజయ్ ఇంటికి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఇల్లు, కరీంనగర్ ఇల్లు, మొత్తం బండి సంజయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి బాధితురాలు తల్లి, బాధితురాలు వాళ్ళ నాన్న సంగప్ప అని చెప్పి బండి సంజయ్కి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. సంగప్ప గతంలో ఒక ఛానల్లో పనిచేసేటటువంటి వ్యక్తి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. సో సంగప్ప ఆ బాధితురాల కుటుంబ సభ్యుల దగ్గరికి పోయి, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడిండట, మీరు ఆవేశపడకండి, తొందరపడకండి, నేను సంజయ్ అన్నతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా, మీ బాధ అంతా చెప్పుకోండి, మనం కాంప్రమైజ్ అయిదాం, మీరు సైలెన్స్ ఉండండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడిండట. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా లేదు లేదు ఎట్టి పరిస్థితిలో కేసు పెట్టాల్సిందే, మా అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు కొంత ఆందోళన పడుతున్నటువంటి టైంలో సంగప్ప బాధితురాల కుటుంబ సభ్యులను బండి సంజయ్ అన్న వాళ్ళ ఇంటికి తీసుకుపోయిందట. తీసుకోపోతే బాధితురాలు వాళ్ళ తల్లి, వాళ్ళ నాన్న ముగ్గురు బండి సంజయ్కి బాధ చెప్పుకున్నారట. సార్ ఇటో ఇట్లా మీ కొడుకు ఇట్లా ఇబ్బంది పెట్టిండు, ఇట్లా చేసిండు, అట్లా చేసి ఇట్లా ఫామ్ హౌస్ తీసుకుపోయి నన్ను రకరకాలుగా టార్చర్ పెట్టిండు, మద్యం దాపిచ్చిండు, అయ్యో మీ కొడుకు వల్ల నేను 3 సార్లు ఆత్మహత్యానికి పాల్పడ్డా, మీ కొడుకు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి అట్లా ఇబ్బంది పెట్టిండు అని చెప్పి బాధితురాలు చెప్పుకుందట. బాధితురాలు వాళ్ళ తల్లి కూడా చెప్పిందట, ఇట్లా మా కూతురు పెనాయిల్ తాగింది, మా కూతురు ఇట్లా చనిపోవడానికి సిద్ధమైంది, మీ కొడుకు చాలా టార్చర్ పెట్టిండు, ఇబ్బంది పెట్టిండు అని చెప్పి బాధ అంతా చెప్పుకున్న తర్వాత బండి సంజయ్ అంటాడట, పెనాయిల్ స్మెల్ మంచిగుందా, పెనాయిల్ టేస్ట్ బాగుందా అని చెప్పి బండి సంజయ్ అంటాడట. ఎవరిని? బాధితురాలు వాళ్ళని. తర్వాత బాధితురాలు వాళ్ళ తల్లిని అంటాడట, ఇగో అమ్మ, మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో మాకు తెలియదు, కానీ నేను మాత్రం నా కొడుకును మీ అమ్మాయికి ఇయ్యను, మీ అమ్మాయి మా ఇంటికి రావద్దు, మీ అమ్మాయి మా కొడుకును పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు. ఇంకో సంగతి మీకు చెప్పాలి, నేను ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ని, నేను స్టేట్లో లీడర్ ఉన్నప్పుడు నా అధ్యక్ష పదవి అధిష్టానం తీసేసినప్పుడు నా కోసం 8 మంది బీజేపీ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు, కేవలం నా కోసం తట్టుకోలేక నా అధ్యక్ష పదవి తీసేసిన తర్వాత నేను అంత పెద్ద లీడర్ని, ఇప్పుడు నేను కేంద్ర మంత్రి, నేను ఇప్పుడు మొత్తం పెద్ద లీడర్ని, మీరు నన్ను ఏం చేయలేరు, మీరు ఏం తమాషా అనుకుంటురా, నడురు ఇడికెళ్ళి నకరాలు చేయకురు నడురు అని చెప్పి వాళ్ళని బెదిరించి భయపెట్టి పంపించేసిందట. మీరు బయటికి పోయిన తర్వాత మీకు ఏమన్నా జరగవచ్చు, ఏం జరిగినా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, మళ్ళీ నా దగ్గరికి రావద్దని చెప్పిండట. అయితే బాధితురాలు తల్లి చెప్పిన మాట ఏంది? మమ్మల్ని భయపెట్టి భయప్రాంతులకు గురి చేసి పంపించేసిండు, మేము భయపడుతూ ఇబ్బంది పడుతూ బ్రతికినాం చాలా రోజులు, ఎక్కడికి పోయినా భయం, ఏం చేస్తారేమో అనే భయం, ఒక కేంద్ర మంత్రి నాతోటి అట్లా మాట్లాడిండు అని చెప్పి బాధితురాలు తల్లి చెప్పినటువంటి మాట. మరి ఇప్పుడు బండి సంజయ్కి తెలియకుండా జరగలే కదా. ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్కి ఏం అవసరం అంటే, మరి బండి సంజయ్ దగ్గరికి వెయ్యిర్రు, ఒక పెద్ద మనిషి కదా, ఒక కేంద్ర మంత్రి కదా, సరే వాళ్ళ కొడుకు సెకండరీ, కానీ కేంద్ర మంత్రి ఒక పెద్ద మనిషి పోయి మా బాధ చెప్పుకుందామని పోతే ఉల్టా మీ కొడుకు ఇట్లా ఇబ్బంది పెట్టిండంటే, లేదు లేదు మీకు ఇక్కడికి వెళ్ళిపోండి, నకరాలు చేస్తున్నా అని చెప్పి బాధితురాల కుటుంబాన్ని భయపెట్టి ఇబ్బంది పెట్టి పంపించిండు. మరి దీన్ని బట్టి చూస్తే బండి సంజయ్కి సంబంధించిన హస్తం కూడా ఈ కేసులో ఉన్నది కదా. మరి ఇదొకటి మాత్రమే కాదు, ఇప్పుడు బండి సాయి భైరత్కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సాయి భైరత్ ఇమీడియట్లీ విచారణకు రావాలని చెప్పి నోటీసులు 13వ తారీఖు ఇస్తే
భగీరథ్ ఏం చెప్పిండు, ఆ నోటీస్కి మళ్ళీ లేఖ రాసిండు రిప్లై ఏమని, నేను రాలేకపోతున్నా, వ్యక్తిగత అసౌకర్యంగా ఉంది కాబట్టి రాలేకపోతున్నా, 15వ తారీఖు వస్తా విత్ ఎవిడెన్స్ తీసుకొస్తా అని చెప్పి బండి సాయి భైరత్ చెప్పిండు. మళ్ళీ ఆ లేఖలో ఏమనుంది, నేను ఎక్కడికి వారిపోలే, హైదరాబాద్లోనే ఉన్నా, కరీంనగర్లోనే ఉన్నా అని చెప్పి చెప్పిండు. పోలీసులో లేఖ యాక్సెప్ట్ చేయలే. ఆ నెక్స్ట్ రోజు హైకోర్టులో విచారణ ఉంటుండే. హైకోర్టులో వాస్తవానికి విచారణ ఉన్నది. విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఇక్కడ కూడా బెయిల్కి సంబంధించినటువంటి విచారణ వారం రోజులకు వాయిదా పడ్డది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ అడిగినారు, అంటే అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించండి అని చెప్పి అడిగినారు. బండి సాయి భైరత్ తరపున న్యాయవాది అడిగితే రేపటికి వాయిదా అని చెప్పినారు. సో హైకోర్టులో 10 గంటలకు స్టార్ట్ అయితే 11:42 దాదాపు 2.5 గంటల సేపు కొనసాగింది వాదోపవాదనలు హైకోర్టులో. జడ్జి గారు తీర్పు ఇచ్చినారు ఏమని, ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వలేము, ఈ కేసు తీవ్రతను చూస్తుంటే ఎక్కడ మేము ప్రొటెక్షన్ కలిపియలేమని న్యాయమూర్తి చెప్పినారు. ఆ తర్వాత బండి సంజయ్ ట్విట్టర్లో ఏమని ట్వీట్ పెడతాడు, బండి సాయి భరత్ కోసం పోలీసులు దేవులాడుతురు, ఇంటరిమ్ ప్రొటెక్షన్ రాలే, దేవులాడుతురు, కరీంనగర్ ఇంటికి పోయిరు, ఢిల్లీకి పోయిరు, హైదరాబాద్లో దేవులాడుతున్నారు, ఇక మొత్తం అంతా గాలిస్తురు పోలీసులు. మాకున్న సమాచారం, నాకున్నటువంటి సోర్స్ చెప్తున్నా, కొంత బయట వినబడినటువంటి ఒక చర్చ చెప్తున్నా, బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ కొడుకు దగ్గరికి పోయి వాళ్ళ కొడుకుని విమానంలో హైదరాబాద్కు తీసుకొచ్చి బండి సంజయ్ వాళ్ళ కొడుకుని స్వయంగా పోలీసులకు అప్పగించిండు అనేది వినబడినటువంటి ఒక చర్చ. నాకేం తెలియదు కానీ బయట వినబడుతున్న అంశం, నాకు కొంతమంది చెప్పేటోళ్ళు చెప్పారు. ఇంకోటి, బండి సంజయ్ ట్విట్టర్లో ట్వీట్ పెడతారు ఏమని, నా కొడుకును అరెస్ట్ చేయలే, నా కొడుకు స్వచ్ఛందంగా విచారణకు హాజరైండు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి, నా కొడుకు స్వచ్ఛందంగా పోలీసులకు సహకరిస్తున్నాడు అని బండి సంజయ్ అంటాడు. మరి ఇక బండి సంజయ్కి ఏం తప్పులేదు అంటారు కదా, బండి సంజయ్కి ఏం తప్పు లేదు, బండి సంజయ్కి సంబంధం లేదు, అవసరం లేదు అన్నప్పుడు మరి బండి సంజయ్ ఎందుకు రియాక్ట్ కావాలి? రాజకీయంగా బండి సంజయ్ రాజకీయ లీడరు, వాళ్ళ కొడుకు ఏదో తప్పు చేసిండు, బండి సంజయ్కి ఏం సంబంధం అన్నప్పుడు మరి బండి సంజయ్ వాళ్ళ కొడుకే కదా, సొంత కొడుకు, బండి సంజయ్ తండ్రి కదా, మరి బండి సంజయ్కి సంబంధం లేకుండా ఎట్లా పోతుంది? బండి సంజయ్ దగ్గరికి బాధితురాల కుటుంబం పోతారు, బండి సంజయ్ మా కొడుకు లొంగిపోయిందని చెప్తాడు, మళ్ళీ బండి సంజయే కోర్టుకు పోతాడు, గ్యాగ్ ఆర్డర్ తీసుకొస్తాడు ఏమని, నా గురించి వీడియోలు చేయొద్దు, ఫోటోలు చేయొద్దు. మరి మీ గురించి వీడియోలు ఫోటోలు సరే చేయొద్దు, వీడియోలు ఫోటోలు పెట్టొద్దు, ఇవన్నీ చెప్పారు కదా, నా పేరు ఎక్కడ వాడొద్దు అన్నారు కదా. మరి గ్యాగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు ట్విట్టర్లో ట్వీట్ ఎట్లా పెట్టిరు? ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు ట్విట్టర్ మీకు మీ కొడుకుకు సంబంధం లేదు, కేసు విషయంలో పర్టికులర్గా కేసు విషయంలో సంబంధం లేదనుకుందాం, మరి మీ కొడుకు గురించి ట్విట్టర్లో ట్వీట్ ఎందుకు పెట్టారు, మా కొడుకు లొంగిపోయింది అని చెప్పి? మరి మాట్లాడొద్దా? ఇప్పుడు బీజేపీలో పెద్ద చర్చ నడుస్తుంది ఏమని, బండి సంజయ్ రాజీనామా అన్న చేయాలి లేదా అధిష్టానం అన్న తీసేస్తారు, ఈ 2 ఆప్షన్స్ నడుస్తున్నాయి. దీంట్లో ఒక ట్విస్ట్ ఏంది చెప్పనా, ఒకవేళ అధిష్టానం బండి సంజయ్ని కనుక సస్పెండ్ చేస్తే బండి సంజయ్ కొత్త పొలిటికల్ పార్టీ పెట్టడానికి రెడీ అవుతుండట. రాజాసింగ్తో కలిసి, గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి బండి సంజయ్ కొత్త పొలిటికల్ పార్టీ పెట్టడానికి సిద్ధమవుతా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. కానీ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు బండి సంజయ్ ముందు. ఒకటి, రిజైన్ చేయాలి, రిజైన్ చేస్తే మస్తు పేరు వస్తుంది, చాలా మంచి పేరు వస్తుంది తెలుసా. ఇప్పుడు ఆల్రెడీ బండి సంజయ్ మీద ఒక పాజిటివ్ వచ్చింది ఏమని, వాళ్ళ కొడుకుని స్వచ్ఛందంగా ఆయనే స్వయంగా అప్పగించిండు. కానీ ఇంకా మంచి పేరు ఎప్పుడు వస్తుందో తెలుసా, వాళ్ళ కొడుకు మీద కేసు అవుడుతోటే విచారణకు నోటీస్ ఇచ్చిన రోజే బండి సంజయ్ నా కొడుకు వస్తుండని చెప్పి స్వయంగా ఆయనే పోయి అప్పగిస్తే సూపర్ ఉంటుండే. నా కొడుకు తప్పు చేస్తే చట్టం ఖచ్చితంగా వదిలిపెట్టదని చెప్పి ఆ రోజు మాట్లాడితే మస్తుంటుండే. 9 రోజుల పాటు దొరకలే. దొరుకుడేంది, ఇక్కడ పట్టుకురు నార్సింగి దగ్గర అప్పా జంక్షన్ కాడ పట్టుకున్నాడు పోలీసులు. పెద్ద కథ, ట్విస్ట్లో మీద ట్విస్ట్లు. అసలు పోలీసులు పట్టుకున్నాను కొంతమంది అంటారు, అప్పా జంక్షన్ కాడికి బండి సంజయ్ పంపించిండు అని చెప్పి కొంతమంది అంటారు. ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి అంశం. కానీ ఎందుకు బండి సంజయ్ విచారణ అంటే బండి సంజయ్కి సంబంధించిన రాజీనామా చేయాలి లేకపోతే సస్పెండ్ చేస్తారు ఎందుకంటారు అంటే, బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, సాక్ష్యాలను తారుమారు చేయగలుగుతాడు, బాధిత కుటుంబాన్ని బెదిరించగలుగుతాడు, ఆ బాధితురాలకు అండగా ఉన్నటువంటి మీడియా ఛానల్ వాళ్ళని బెదిరించగలుగుతాడు, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కదా, కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు పోలీసులను. బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి ఎవరినైనా ఏమన్నా చేయగలుగుతాడు. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దంటే, విచారణ ట్రాన్స్పరెంట్గా నడవాలంటే, విచారణ సులువుగా నడవాలంటే, విచారణ చాలా క్లియర్గా ఒక పాజిటివ్ వేలో నడవాలంటే కేంద్ర మంత్రి పదవి ఉండొద్దు అనేది ఇప్పుడు వర్షన్. ఎవరైనా ఇప్పుడు ఒక మంత్రి వాళ్ళ నార్మల్ ఒక మంత్రి హోమ్ మినిస్టర్ అయినా, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా, ఇంకే మినిస్టర్ అయినా
వాళ్ళ కొడుకో వాళ్ళ మనమోడో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మంత్రి పదవి వాళ్ళు రిజైన్ చేస్తారు. కారణం ఏంది? మంత్రి పదవి ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, మంత్రి పదవి ఉంటే మంత్రులు చెప్పినట్టే పోలీసు వాళ్ళు వింటారు, మంత్రులు చెప్పినట్టే అధికారులు వింటారు అనేటటువంటి ఆలోచనతో చాలా మంది ఆ మంత్రి పదవి తీసేయాలని చెప్తారు. ఇక్కడ జరుగుతున్న కథ కూడా అదే. కేంద్ర మంత్రి పదవి చాలా పెద్ద పదవి, మళ్ళా మన ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి, కుటుంబాన్ని బెదిరించగలుగుతాడు కాబట్టి ఇప్పుడు బహిరంగంగా ఆయన మొత్తం కరీంనగర్ సభలో మాట్లాడుతున్నాడు. నా కుటుంబం జోలికి వచ్చిన ఒక్కొక్కరిని వదిలిపెట్టాను, అంతు చూస్తా, ఏదన్నా చేస్తా అని చెప్పి మాట్లాడుతుంటే ఆయన డైరెక్ట్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు కదా. ఇవన్నీ ఎందుకో కొంత తేడా కొడుతున్నాయి. కాబట్టి బండి సంజయ్ కేంద్ర పదవిలో ఉండొద్దు, కేంద్ర మంత్రి పదవి నుండి తీసేయాలనేది ఇప్పుడు పెద్ద చర్చ. నిన్న బీఆర్ఎస్ వాళ్ళు సిరిసిల్ల నుండి కరీంనగర్ పోయి బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిని తీసేయాలి అట్లిట్లని చేస్తే బీజేపీ వాళ్ళు దాడి చేస్తే ఇద్దరు తలకాయలు వెళ్ళినాయి. నిన్న పెద్ద పంచాయతీ, ఓ పెద్ద ఇప్పుడు చర్చ నడుస్తుంది, హల్చల్ అవుతుంది మొత్తం. కాబట్టి బీజేపీ కూడా కొంత సీరియస్గా ఉన్నారట. బీజేపీ కూడా అధిష్టానం కూడా కొంత బండి సంజయ్ పైన సీరియస్ ఉన్నారు. చాలా డ్యామేజ్ అయింది వాస్తవానికి. ఇప్పుడు బండి సంజయ్ రాజీనామా చేయకపోతే బీజేపీకే డ్యామేజ్. రామచంద్రరావు గారు నిన్న అధ్యక్షులు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు, ఆయన మాట్లాడిండు బండి సంజయ్కి ఏం అవసరం అండి అంటే, మరి బండి సంజయ్ని ఏమైనా కాపాడదామనే ప్రయత్నం చేస్తురా, లేకపోతే అధిష్టానం ఏమైనా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పిరా, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు లేదు మేము బండి సంజయ్ని కాపాడతాం, బండి సంజయ్ అంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉండాల్సిందే అంటే ఖచ్చితంగా బీజేపీ డ్యామేజ్ అవుతుంది. ఆల్రెడీ డ్యామేజ్ అవుతుంది. అధిష్టానం స్పందిస్తలేరు ఎందుకు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎందుకు స్పందిస్తలేరు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందిస్తలేడు, లేకపోతే అమిత్ షా ఎందుకు స్పందిస్తలేడు, ఇట్లా రకరకాలు వినబడుతున్నాయి. ఇప్పుడు అమ్మాయి తరపున వాదించినటువంటి న్యాయవాది రాష్ట్రపతికి ఒక లేఖ రాసిండు, కేంద్ర మంత్రి పదవి నుండి తీసేయండి, వాళ్ళ కొడుకు ఇట్లా తప్పు చేసిండు. కేంద్ర మంత్రి కూడా బాధితురాల కుటుంబాన్ని బెదిరించిండు, బాధితురాలను బెదిరించిండు, బాధితురాల పైన బ్లాక్మెయిలింగ్ కేసు పెట్టిండు, బాధితురాల పైన హనీ ట్రాప్ కదా, హనీ ట్రాప్ కేసు పెట్టిండు, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు, ఉల్టా కేసు పెట్టిండు. ఇప్పుడు ఇదంతా బండి సంజయ్ తెలియకుండా నడుస్తుందా? హనీ ట్రాప్ కేసు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కథ అంతా తెలియకుంటారా? మీకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంది చెప్పనా? మొన్న భగీరథ్ ఏం చేస్తాడు, పోలీసులు పంపించినటువంటి ఏదైతే అది ఉంటుందో నోటీస్ ఉంటుందో దానికి లెటర్ రాస్తాడు. తర్వాత 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదవుతాయో ఎఫ్ఐఆర్ కంటే ముందు మనం రాసియాలి కదా, మన కంప్లైంట్ రాసియాలి కదా, కంప్లైంట్ రాసిస్తాడు. ఆ కంప్లైంట్ రాసిచ్చే కింద భగీరథ్ అని చెప్పి సంతకం ఉంటుంది కదా. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక సంతకం ఉన్నది, మొన్న భగీరథ్ పోలీసులకు పంపించినటువంటి ఏదైతే లేఖలో ఒక సంతకం ఉన్నది. అంటే అసలు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ కేసు పెట్టలే, ఎవరో పెట్టొచ్చిరు, ఎవరో సంతకం పెట్టిరు, ఇదో పెద్ద చర్చ. ఇప్పుడు తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ లెటర్ కూడా ఎవరో రాసిరు, ఎవరో పంపించినది ఇంకో చర్చ. మీకు ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా? ఈ బండి భగీరథ్ అనే వ్యక్తి అమ్మాయికి తెలియకుండానే అమ్మాయి అకౌంట్లో 50,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తారట. అమ్మాయి వెంటనే చూసి నాకెందుకు పంపుతున్నావు పైసలు అని చెప్పి ఆమె రిటర్న్ కొట్టేస్తుంది. మళ్ళీ కొడుతారట పొద్దుగాల, ఆ అమ్మాయి మళ్ళీ చూసి మళ్ళీ రిటర్న్ కొడుతుంది. అమ్మాయిని ఇరికేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిండు కానీ వర్కౌట్ కాలే. 400-500 కోట్లు ఆస్తుందట అమ్మాయికి. 5 కోట్ల రూపాయలు ఎందుకు అడుగుతారు వాళ్ళు? BMW, బెంజు, ఫార్చునర్లో తిరుగుతారు వాళ్ళు. వాళ్ళకి ఏమవసరం? పైసలు అడగడానికి, డిమాండ్ చేయడానికి, హనీ ట్రాప్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిరు, ఓడిపోయారు. బండి భగీరథ్ ఇప్పుడు చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. నాకు తెలిసి ఈరోజు 3 రోజులు అనుకుంటా, పోయి 3 రోజులు 2 రోజులు బో కూడా తింటలేడట, పాలు బ్రెడ్డే తింటుండట. నాకు ఈ ఫుడ్ నచ్చలేదు అని చెప్పి మారం చేస్తుంట. మారం చేస్తే ఏమవుతుంది? బండి భగీరథ్ వాళ్ళ మదర్ కూడా ములాఖత్కు పోయినారట, నిన్న పోయి మాట్లాడినారట, డిస్కస్ చేసిరట. సో మొన్న సండే రోజు ములాఖతు ఎవరిని కలవనీయలేదు, ములాఖత్ కాలేదు, కానీ కలుస్తురట, పోయి మాట్లాడుతురట, ధైర్యం చెప్తురట, ఏం కాదు ఉండు, విచారణ జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ అని చెప్పి. పోలీసులు కూడా ఇప్పుడు 7 రోజుల కస్టడీకి అడుగుతారు. కస్టడీకి అడిగి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అంటే అసలు భగీరథ్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది, ఏం కథ, ఎంతమంది వేయరు, మీరు ఏం చేసిరు, ఇక్కడ ఏందనేది మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి ఆ సీన్ మొత్తం కూడా ఆ తర్వాత భగీరథ్ పైన చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పుడు ఒక కొత్త సెక్షన్ కూడా యాడ్ చేసిరు, 20 ఏళ్ళు జైలు శిక్ష పడే సెక్షన్ యాడ్ చేసిరు, లైఫ్ పడే సెక్షన్ యాడ్ చేసిరు, ఉరి శిక్ష పడే సెక్షన్ యాడ్ చేసిరు. కాబట్టి ఒకవేళ ఖచ్చితంగా విపరీతమైన తప్పు జరుగుంటే తప్పదు, శిక్ష తప్పదు ఎవరికైనా. చట్టం అందరికి సమానం కదా. కేంద్ర మంత్రి కొడుకుకు చట్టం ఏం చుట్టం కాదు, చట్టం అందరికి ఒకటే. కాబట్టి కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ని కూడా విచారణ పిలుస్తురట, పిలిచి బండి సంజయ్ని కూడా విచారిస్తారట పోలీసులు. మీ కొడుకు ఇష్యూ మీకు తెలుసు కదా, మీరు ఆ అమ్మాయి మైనర్ అని తెలిసినప్పటికీ మీరు ఎందుకు ఆ అమ్మాయిని మీరు ఇట్లా ప్రోత్సహించారు, మీ కొడుకుని ఆ అమ్మాయి 17 ఏళ్ళని తెలిసినప్పటికీ కూడా మీరు ఎందుకు సైలెన్స్ ఉన్నారు, మీ కొడుకును మీరే ఎందుకు దాచిపెట్టారు, మీ కొడుకును మీరే ఎందుకు అప్పగించలేదు, మీ కొడుకు మీకు తెలియకుండా 9 రోజుల పాటు ఎటుపోయిండు,
మీరు మీ ఇంటికి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు మీరు ఎందుకు వాళ్ళని అసభ్యంగా మాట్లాడి పంపించారు, వాళ్ళని ఎందుకు బెదిరించారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టారు, సంగప్పని వాళ్ళ ఇంటికి మీరు ఎందుకు పంపించారు, సంగప్ప మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చిండు వాళ్ళని, అసలు ఏం జరిగింది, మీరు ఈ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఏం కథ అనేది మొత్తం పిన్ టు పిన్ కేంద్ర మంత్రిని కూడా అడిగి తెలుసుకునే కార్యక్రమం చేస్తారు పోలీసులు అనేది వినబడుతున్న చర్చ. తప్పు జరిగితే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అవి ఫాలో అయ్యి తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అనేది వినబడుతున్న అంశం. కాబట్టి ఇవన్నీ జరగాలంటే కేంద్ర మంత్రి అనేటటువంటి ఒక పదవి అడ్డం వస్తుంది. ఇప్పుడు కేంద్ర మంత్రికి చాలా ప్రోటోకాల్ ఉంటుంది, పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. మరి ఇప్పుడు ఇవన్నీ పోలీసులు ట్రాన్స్పరెంట్గా విచారణ చేయాలంటే, బండి సంజయ్ని కూడా విచారించాలంటే ప్రోటోకాల్ అడ్డం వస్తుంది. కాబట్టి బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి నుండి గనక రిజైన్ చేసినా, కేంద్ర మంత్రి పదవి నుండి తీసేసినా కూడా అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు, విచారణ కాన్స్టెంట్గా నడుస్తుంది, విచారణ ఎవరి పనాలు చేసుకుంటారు. కాబట్టి బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉంటే ఆయన ఎవరినైనా మేనేజ్ చేస్తాడు, ఆయన ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. కాబట్టి కేంద్ర మంత్రి పదవి నుండి తీసేయాలని అంటున్నారు. సో ఇంకోటి, బండి సంజయ్ కూడా ఆయన రిజైన్ చేసి నా కొడుకు తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ అయిన తర్వాతనే నేను మళ్ళీ కేంద్ర మంత్రి పదవి ఎక్కుతా, అప్పటిదాకా నాకు ఈ పదవే వద్దు అని చెప్పి బండి సంజయ్ స్వచ్ఛందంగా ఒకవేళ ఆయన రిజైన్ చేస్తే మంచి పేరు వస్తుంది. అబ్బా చాలా గ్రేట్ లీడర్ అని అంటారు, ఎందుకంటే చాలా పాజిటివ్ వేలో మాట్లాడిండు. ఆయన మొన్న కరీంనగర్లో నా కొడుకు తప్పు చేస్తే నేను చూసుకుంటున్నా అని చెప్పిండు. కాబట్టి సో బండి సంజయ్ కూడా రిజైన్ చేయడానికి సిద్ధం ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇన్ కేస్ రిజైన్ చేయకపోతే ఈ నెల 30 తారీఖు లోపు అధిష్టానమే బండి సంజయ్ని మ్యాక్సిమం బర్తరాఫ్ చేయవచ్చు, తీసేయవచ్చు కేంద్ర మంత్రి పదవిలో నుండి అనేది వినబడుతున్న అంశం. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ నడుస్తుంది. 2.5 years ఒకళ్ళు, 2.5 years ఒకళ్ళు, 2 years ఒకళ్ళు, 1 year ఒకళ్ళు, 1.5 year ఒకళ్ళు అని కొన్ని సెటిలింగ్ జరుగుతున్నాయి పదవులలో. సో బండి సంజయ్కి సంబంధించిన కేంద్ర మంత్రి పదవి తీసేసి ఒక 3 పేర్లు వినబడుతున్నాయి, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈటల రాజేందర్ పేరు వినబడుతున్నది, లక్ష్మణ్ పేరు వినబడుతున్నది, డికే అరుణ పేరు వినబడుతున్నది, అరవింద్ పేరు వినబడుతున్నది, రఘునందన్ రావు పేరు వినబడుతున్నది. ఇట్లా రకరకాల పేర్లు అయితే వినబడుతున్నాయి కేంద్ర మంత్రి పదవి కోసం. చూడాలి ఏం జరగబోతుంది. నాకున్న సోర్స్, నాకున్న అంచనా అయితే లక్ష్మణ్కి ఇస్తారు కేంద్ర మంత్రి పదవి అనేది, బండి సంజయ్ పదవి లక్ష్మణ్కి దక్కబోతుంది అనేది ఒక పెద్ద చర్చ. ఆయనకు రాకపోతే ఈటల రాజేందర్, కానీ ఈటల రాజేందర్ వద్దు అని కిషన్ రెడ్డి అడ్డం పడుతుంది అనేది వినబడుతున్న అంశం. నెక్స్ట్ ధర్మపురి అరవింద్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.